దేవుని వాక్యంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. 12వ వచనము. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. 14వ వచనము. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అయిన శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇంకో మాట కూడా చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందామండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుదాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయచున్నాను. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ కృపా సింహాసనం దగ్గరికి చేరి రావడానికి, మీ యొక్క పాదాలను పట్టుకోవడానికి యవనస్తులమైనటువంటి మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చేటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యవనస్తులారా, మీరు బలవంతులు అని సెలవిస్తున్నారు, అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క యవన కాలాన్ని మీ యొక్క చేతుల క్రిందకు మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉండగా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి, మీరే సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఇంతవరకు పాటల్లో సహాయపడుతూ వచ్చారు. ఈ సమయంలో నీ వాక్యము చెంతకు మేము చేరి వస్తూ ఉంటుండగా ప్రభా మీరే మీ స్వరాన్ని వినిపింప చేయండి. ప్రభా మా యొక్క మనసులు తెరువు చేయండి, మా హృదయాలను తెరువు చేయండి, మిమ్మల్ని చూడగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రభా, నిలబడుతున్న నేను కూడా కేవలం నిష్ప్రయోజకుడైన దాసుడను, దుమ్ము ధూళి మంటి వంటి వాడను. నన్ను కూడా కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకును. నీ చేతి నీడలో కప్పుము. అవసరమైన మాటలు నా నోట ఉంచుము. క్షేమాన్ని కలిగింప చేయండి. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరమైందిగా చేయమని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగము గత వారం కూడా మనం చదువుకుంటూ వచ్చాం. యవనస్తులారా, ఎవరండి మీరు? బలవంతులు. ఎవరంటే బలవంతులు. కనుక బలవంతులైనటువంటి వారి మీద శత్రువు యొక్క దాడి అధికంగా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎందుకు? ఒక బలవంతుణ్ణి ఓడించాడు అంటే ఏమైపోతుంది? వానికి సులభంగా ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము చాలా ఈజీగా అయిపోతూ ఉంది. కనుక మరి మన జీవితాల్లో దేవుడు ఎల్లప్పుడూ కూడా మన మీద కుతంత్రాలను కలిగి ఉంటాడని, మనల్ని జయించడానికి వాడు ఎప్పుడూ కూడా మరి మెలకు కలిగిన వాడుగా వాడు సిద్ధంగా ఉంటాడంట. ఎంత సిద్ధంగా ఉంటాడంటే, మనమైనా ఆదివారం వస్తే సెలవు తీసుకుంటాం, వాడు మాత్రం ఏం చేస్తాడో తెలుసా? అస్సలు సెలవు తీసుకోడంట. ఏం చేస్తాడు? దివారాత్రులు కూడా మనల్ని పట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
అందుకనే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఒక మాట వ్రాయబడతా ఉంది. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వాడు ఎలా ఉన్నాడంటే, ఎవరిని మృంగుదానా, ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని చెప్పి వాడు ఎలా ఉంటా ఉన్నాడంటే, మనల్ని మృంగి వేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉండేటవాడు. వాడు సెలవు తీసుకోడు. ఏ క్షణంలో ఎక్కడ ఎవరు దొరుకుతారు అని చెప్పి రాత్రింబగళ్ళు కూడా వాడు ఏం చేస్తాడంటే, వాడు నోరు తెరుచుకొని కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడంట. ఎందుకంటే మనల్ని మృంగివేయాలనేది వాడి యొక్క తపన. కనుక ఆ రీతిగా వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనల్ని మరి వాని యొక్క దాసోహంకి తెచ్చుకోవాలని, మనల్ని ఓడించాలని, మన క్రైస్తవ జీవితాన్ని, మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ముందర కొనసాగించకూడదని, మనం ఎల్లప్పుడూ ఓడిపోయినటువంటి వాని వలె ఉండాలనేది వాడి యొక్క ఆలోచన. వాడు ఎంతటి బలవంతుడంటే, గొప్ప గొప్ప దైవజనులను సైతము వాడు ఏం చేస్తూ వచ్చాడంటే, వాడు ఉచ్చులేస్తాడు, ఎర్రలు పెడతా ఉంటాడు, వలలు వేస్తాడు. దాంతో ఏం చేస్తాడంటే, వాడు వాడిని లోబర్చుకొని వాడు ఏం చేస్తాడంటే, ఆహా, ఈ వ్యక్తి నాకు దొరికిపోయాడు కదా, నా వశమైపోయాడు కదా అని చెప్పి వాడు ఎగిరి సంతోషించి గంతులు వేస్తూ ఉంటాడంట. అందుకని ఒక మాట వ్రాయబడతా ఉంది. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము చదువుతున్నాను, గమనించండి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉర్లు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడు ఏం చేస్తాడంట, అక్కడ రాయబడింది, ఫస్ట్ గాలం వేస్తాడంట. గాలంతో ఎన్ని చేపలు పడతామండి ఒకేసారి? ఒక్కొక్క చేపను పట్టగలుగుతాం. గాలం అంటే తెలుసు కదా మీకు, ఎలా ఉంటుంది? ఇట్లాగా బెండ్లాగా ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే ఎర్రని గుచ్చి నీళ్ళల్లోకి వేస్తారు. వేసినప్పుడు ఆ యొక్క ఎర్రని తినడానికి చేప ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క పట్టుకునేవాడు వెంటనే గట్టిగా పైకి లాగుతాడు. లాగగానే అది పడిపోతూ ఉంటుంది. అలాగా వాడు ఏం చేస్తాడంటే, కొద్దిమందికి ఏం చేస్తాడంటే గాలం లాంటి, అంటే చిన్న చిన్న వస్తువులు ఆశ చూపి వాడు పడవేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అంటాడు, చూడండి ఏమంటాడో, రెండవదిగా ఉరులు ఒగ్గి చిక్కించుకుంటాడంట. ఉరులు దేనికి వేస్తారు చెప్పండి? జంతువులకు వేస్తారు. జంతువులు ఆ యొక్క అడవిలో సంచారం చేస్తున్నప్పుడు వాటిని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే, అక్కడక్కడ మరి వాళ్ళు ఒక వల లాంటిది అక్కడ వేస్తారు. ఆ ప్రక్కన ఏం చేస్తారంటే కొన్ని గుంతలు కూడా దవ్వుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఆ యొక్క జంతువులను ఏం చేస్తారంటే అటు ఇటు బెదిరిస్తూ ఉంటారు. అవి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తాయంటే అందులో చిక్కుబడిపోతూ ఉంటాయి. అలా చిక్కుబడిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క జంతువుల్ని ఎలా అయితే పట్టుకుంటారో అలా సైతాన్ని ఏం చేస్తారంటే నిన్ను కొన్నిసార్లు బెదిరించి పట్టుకుంటాడు, అదిరించి పట్టుకునేటటువంటి వాడిగా ఉంటాడు, ఊర్లు వడ్డుతూ ఉంటాడు. ఆ తర్వాత క్రింద రాస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే వాడు అంతేకాకుండా మరి వలతో వారిని కూర్చుకొని, కొన్ని సందర్భాల్లో ఏమేస్తాడంట, వలలు వేస్తాడు. వలలు ఎక్కడేస్తారండి? చేపలను పట్టడానికి వేస్తూ ఉంటారు కదా. అలాగే వేసి వాడు ఏం చేస్తాడంటే ఒకేసారి ఆ యొక్క గుంపును కూడా ఏం చేస్తాడంటే పట్టుకునేటటువంటి వాడిగా ఉంటాడు. పట్టుకుని ఏం చేస్తాడంట, క్రింద రాస్తూ ఉన్నాడు, చదవండి. ఏం చేస్తాడు? వారిని తన వలలో కూర్చుకొని వాడు ఏం చేస్తాడు, సంతోషపడి వాడు ఏం చేస్తున్నాడంట, గంతులు వేస్తున్నాడు. వాడికి సంతోషం. నువ్వు ఓడిపోతుంటే వాడికి సంతోషం, నువ్వు వాని వశమైపోతుంటే సంతోషం, నువ్వు క్రైస్తవ జీవితంలో చల్లారిపోతుంటే, కృంగిపోతుంటే, పడిపోతుంటే, వాని యొక్క చేతిలో చిక్కుబడుతూ ఉంటే వానికి సంతోషం. వాడెంతో శక్తివంతుడు. కనుక ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఏం చేసినాడు అంటే, ఈ యొక్క శత్రువు యొక్క కుయుక్తులన్నిటి నుంచి తప్పించుకోవడానికి మనకు ఆ యొక్క మరి సర్వాంగ కవచం అనేటటువంటి దాన్ని మనకు అందుబాటులోనికి తీసుకుని వచ్చాడు. ఈ విషయాన్ని గత వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా
మనం ఏం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామంటే సైతాను ఎంత శక్తివంతుడు. వాడు ఎక్కడ ఉంటాడు అంటే మనలో ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. ఆ పైన ఆకాశ మండలమైన సమూహం మధ్యలో వాడు ఉండి మనల్ని ఆపరేట్ చేయడానికి, మనల్ని నియంత్రించడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అయితే అంతకంటే శక్తిమంతుడు ఎవరు? మన ప్రభు అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మన ప్రభు ఎలా ఉంటాడు? యెషయా 45:2 ప్రకారము ఆయన మన ముందర ఉంటాడని, యెషయా 30:21 ప్రకారం ఆయన మన వెనక ఉంటాడని, కీర్తనల గ్రంథము 36:8 ప్రకారం ఆయన మన కుడి ప్రక్క ఉంటాడని, 16:8 ప్రకారం మన కుడి ప్రక్క ఉంటాడని, అలానే యోబు 23:9 ప్రకారము ఆయన మన ఎడమ ప్రక్క ఉంటాడని, ఆయన మనల్ని తన రెక్కలతో కప్పుతూ ఉంటాడని కీర్తన 36:8 ప్రకారము. అంతేకాదు ఆయన మనల్ని తన చేతులతో ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడని ద్వితీయోపదేశకాండం 33:27 ప్రకారము మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అంతేకాదు ఆయన మన చుట్టూ ఆవరించి ఉండడం మాత్రమే కాదు, నువ్వు కోరుకుంటే ఆయన ఎక్కడుంటాడు? నీ హృదయంలో ఉంటాడు. 1 కొరింథీ 3:16 ప్రకారం. కాబట్టి ఇంతగా మనల్ని చుట్టూ ఆవరించినటువంటి ఈ శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉంటే నీ ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో నీకేముంది అంటే విజయం నిశ్చయం. విజయం నిశ్చయం. అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు తోడుగా ఉండడానికి కొరకై ఆయన ఏం చేస్తాడంటే తన సర్వాంగ కవచాన్ని, ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితానికి అవసరమైనటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాలను దేవుడు నీకు ఇస్తూ వచ్చాడు. అందులో మొదటిది మనం గత వారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ఏంటా సర్వాంగ కవచములో మొదటి భాగము? ఏంటండి? సత్యము అనేటటువంటి దట్టి. ఈ సత్యం అనేటటువంటి దట్టిని మనం కట్టుకోవాలి అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ సత్యం అనేటటువంటి దట్టి ఏం చేస్తూ ఉంది అంటే అది మనల్ని మరి బలపరిచేదిగా ఉంటా ఉంది. మన నడుములను బిగుతుగా కట్టి అది మనల్ని స్ట్రెంథెన్ చేస్తూ ఉంది అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు దానికి ఆ యొక్క బెల్ట్ అంటే ఏంటంటే మన ర్యాంకును చూపిస్తూ ఉంది అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అంతేకాదు ఈ యొక్క సత్యం అనేటువంటి దట్టి దేనితోటి కట్టబడి ఉంటుంది అంటే వాక్యముతోటి అనుసంధానమై ఉంటుంది. వాక్యము సత్యము కూడా రెండు ప్యారలల్గా కొనసాగాలని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇంతకీ సత్యము ఎవరు అంటే 14:6 యోహాను సువార్త ప్రకారం ఎవరు? యేసే సత్యం. ఈ సత్యము ఎవరు అంటే 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ఆత్మదేవుడే ఎవరు? సత్యమైనటువంటి వాడు. 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఈ వాక్యమే సత్యం. కాబట్టి ఈ సత్యవంతుడైనటువంటి ఈ దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంటే నిన్ను అంటి ఉండాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నటువంటి వాడు. ఎప్పుడైతే నీ అంతరంగంలో ఈ సత్యం ఉంటా ఉందో, ఈ సత్యదేవుని కలిగి ఉంటున్నావో, ఈ సత్యాత్మను నీవు కలిగి ఉంటా ఉన్నావో, ఈ సత్యవాక్యాన్ని హృదయంలో నింపుకుంటూ ఉంటున్నావో, దేవుడు ఏం చేస్తా అంటే నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తాడు. తద్వారా నువ్వు శత్రువు యొక్క కుయుక్తులన్నింటినీ కూడా జయించడానికి దేవుడు ఏం చేస్తా అంటే నీకు సరిపడిన విధానంగా జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సత్యమైనటువంటి ఈ వాక్యం చేత సాతాన్ని జయించినాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రెండవ మాటగా ఇప్పుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుగుకొని. రెండవది ఏంటి అంటే ఆ యొక్క సర్వాంగ కవచములో రెండవ భాగం ఏంటి అంటే నీతి అనేటటువంటి మైమరువు. ఆ నీతి అనేటటువంటి మైమరువు దాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే శత్రువుని జయించగలవు. శత్రువుని జయించడానికి ఈ యొక్క నీతి అనేటటువంటి ఈ మైమరువు ఏం చేస్తుందంటే నీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఏంటి మైమరువు అంటే? ఇంగ్లీష్లో రాయబడతా ఉంది బ్రెస్ట్ ప్లేట్. అంటే ఏంటంటే ఈ మెడభాగం నుంచి మన నడుము భాగం వరకు ఉన్నటువంటి ప్రాంతానంతటినీ కూడా కవర్ చేసేటటువంటి ఆ యొక్క షీల్డ్ అన్నమాట.
కాబట్టి ఆ షీల్డ్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటా ఉన్నామో ఏం చేయబడతా ఉంది అంటే మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం కాపాడబడేదిగా ఉంటా ఉంది. చూడండి, లోకంలో చాలా రకాలైనటువంటి నీతులు ఉంటా ఉన్నాయి. ఒకానొకప్పుడు మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అని జ్ఞాపకం చేయబడిందంటే దుర్నీతి చేత నింపబడ్డాం. అపోస్తల కార్యములో చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనము. అపోస్తల కార్యములు 8:23వ వచనం, క్షమించండి, 8వ అధ్యాయము 23వ వచనము. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఎక్కడుంటా ఉన్నారు లోకము? దుర్నీతి బంధకాల్లో. చెడ్డ నీతి వారిని ఆవరించుంటా ఉంది. ఆ దుర్నీతి ఏం చేస్తూ ఉందంటే దాని పర్యవసానం ఏంటి అంటే ఎవరైతే దుర్నీతి చేత నింపబడుతున్నారో వారికి కలిగేటటువంటి పర్యవసానం ఏంటి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే వారు ఉగ్రతకు పాలవుతున్నారు, దైవోగ్రతకు పాత్రులైతున్న వారిగా కనబడతా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన నీతిని వారికి ఇచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. తన నీతిని వారికి ఇచ్చి వారిని ఏం చేసినాడంటే నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. అయితే లోకంలో ఇంకా కొన్ని రకాలైనటువంటి నీతులు కనబడతా ఉన్నాయి. చూడండి, ఆ నీతి ఏంటి అంటే మొదటిగా ఒక రకమైనటువంటి నీతిని జ్ఞాపకం చేసుకుందాం. రండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వానికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదు అనియు ఎంచుకొని వానికి శ్రమ. ఇక్కడ చూసినప్పుడు మనకేం కనబడతా ఉందంటే ఒక కాని నీతి కనబడతా ఉంది. వారు ఏమని చెప్తా ఉంటారు అంటే వారు ఏమంటారంటే కీడు చేస్తూ ఉంటారు. ఆ కీడుని ఏమని చెప్తారు చెప్పండి? మేలు అంటారు. తర్వాత అక్కడ రాయబడింది మేలుని ఏమంటారంట? కీడు అని చెప్తా ఉంటారంట. వెలుగుని ఏమంటున్నారు వాళ్ళు? చీకటి అంటారంట. చీకటిని ఏమంటారంట? వెలుగు అంటారంట. చేదుని ఏమంటారంట? తీపి అంటారంట. తీపిని ఏమంటారంట? అంటే ఇది కాని నీతి, విభిన్నమైనటువంటి నీతి, వ్యతిరిక్తమైనటువంటి నీతి. చాలామంది ఈ పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, మీరు గమనించారో లేదో. వాళ్ళని కొన్ని సందర్భాల్లో వారిని ఏదైనా పని చేయాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కరెక్ట్ ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు చిన్నపిల్లలు. అరే నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా, కరెక్ట్గా నేను అక్కడికే వెళ్తాను ముండి పట్టుకుంటాడు. అరే ఈ పని చేయొద్దురా, అదే చేస్తాను నేను అంటాడు. అంటే వాళ్ళలో ఏం ఆపరేట్ అవుతా ఉందంటే ఆ కాని నీతి, ఆ విభిన్నమైనటువంటి నీతి వాడిని ఏం చేస్తుందంటే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అందుకనే లోకంలో మనం గమనించి చూసినప్పుడు చాలామంది దుష్టత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మనం గమనించినప్పుడు అయ్యా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటే నేను ఎందుకు ఇలా ఉన్నానో మీకు తెలుసా? మీకు తెలియదు. ఎందుకంటే నేనేం చేస్తా ఉన్నా అంటే నేను మంచే చేస్తూ ఉన్నా, నేను మంచే చేస్తూ ఉన్నా. నేను ఇలా ఉండబట్టి వాళ్ళు అలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఒకవేళ నేను ఇలా లేకపోయినట్లయితే వాళ్ళు అలా ఉండరు, మంచిగా ఉండరు అనేసి చెప్పేటటువంటి వారిగా ఉంటాం. ఈ నీతి ఏం చేస్తూ ఉందంటే కాని విషయాలను నీ జీవితంలో ప్రవేశింపచేసేదిగా ఉంటా ఉంది. ఇది లోక సంబంధమైనటువంటి నీతి. కనుక ఇలాంటి నీతి మానవునికి జీవితంలో ఆపరేట్ అవుతూ ఉంటా ఉంది. చూడండి, ఇదే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్పబడతా ఉంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. ఇది మనందరికీ తెలిసిన మాటే, జ్ఞాపకం చేసుకుందాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. ఈ నీతి ఏంటంటే స్వనీతి. ఏం నీతి అంటే ఇది? స్వనీతి, చెడ్డ నీతి. వారు ఏమనుకుంటారంటే మేమే మంచివారం, మాకన్నీ తెలుసు,
మేము చేస్తున్నది నిజం, మేము చేస్తున్నదే సత్యం, మేము యథార్థపరులం, మాలో ఏ తప్పు లేదు, మేమెన్నడూ పాపం చేయలేదు, మాకెన్నడూ పాపం అంటుకోలేదు. అది వారి యొక్క నీతిగా ఉంటా ఉంది. కానీ దేవుని దృష్టికి ఆ నీతి ఎలా కనపడతా ఉందంటే మురికి పేలికలుగా కనపడతా ఉందంట. తీసి పక్కన పారవేసేటటువంటి నీతి, ఎందుకు పనికిరానటువంటి నీతిగా ఆ నీతి కనబడుతున్నట్లుగా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇంకా చూస్తే లోకంలో ఏం కనపడతా ఉందంటే చట్టపరమైనటువంటి నీతి కనబడతా ఉంటుంది. ఆ చట్టం ఏమని చెప్తుందంటే ఇలా చేస్తే మీరు నీతిమంతులు, ఇలా ఉంటే మీరు నీతిమంతులు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, క్షమించండి 3:6. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వల్ని నీతి విషయము అనింద్యుడనైతిని. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే ధర్మశాస్త్ర విషయమైనటువంటి నీతి విషయంలో నేను ఎలా ఉన్నానంటే అనింద్యుడును. చూడండి, అపోస్తలుడైన పౌలు తాను సంఘాన్ని హింసిస్తూ వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతూ వచ్చాడంటే నేను దేవునికి సేవ చేస్తున్నా అనుకున్నాడంట. మీరు గమనించండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 3వ వచనము. క్షమించండి, ఆ మాట కాదు, 2వ వచనము. వారు మిమ్మును సమాజ మందిరములో వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ఏమనుకుంటా ఉన్నారంట? యేసు ప్రభువారి యొక్క అనుచరులను చంపుతా ఉంటే వారు ఏమనుకుంటా ఉన్నారంటే నేను దేవునికి సేవ చేస్తున్నా. ఎందుకు అనుకున్నారు చెప్పండి? అది వారి ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని వారు అనుసరిస్తున్నప్పుడు, చట్టపరమైనటువంటి నీతిని వారు అభ్యసిస్తున్నప్పుడు వారికి ఎలా అనిపించిందంటే ఇది సరైందే, నేను సరైనటువంటి మార్గంలో ఉన్నాను. వారి కన్నులు మూయబడతా ఉన్నాయి. కనుక ఈ నీతితో చాలామంది తమ యొక్క జీవితాలను గడిపేటటువంటి వారు ఉంటా ఉన్నారు. అయితే వీటన్నిటికీ విరుద్ధంగా ఒక నీతి ఉంటా ఉంది. ఆ నీతి ఏం చేస్తూ ఉందంటే ఈ పైన చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తులందరినీ, దుర్నీతి పరులనైతేనేమి, విభిన్నమైనటువంటి నీతిలో ఉన్నటువంటి వారినేమి, స్వనీతిలో ఉన్నటువంటి వారినేమి, లేకపోతే చట్టపరమైనటువంటి నీతిలో ఉన్నటువంటి వారినేమి, అందరినీ కూడా ఈ నీతి ఏం చేస్తుందంటే తన దగ్గరకు, లేకుంటే ఆ నీతి ఏం చేస్తుందంటే వారిని ఏం చేస్తుందో చూద్దాం రండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఈ నీతి ఏంటంటే సువార్త నీతి. ఏ నీతి ఇది చెప్పండి? సువార్తపరమైన నీతి. ఈ నీతి ఏం చేస్తూ ఉందంటే ఈ పై విధమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఏం చేస్తూ ఉందంటే అదేం చేస్తుందంటే రక్షిస్తూ ఉంది. ఎక్కడి నుంచి రక్షిస్తూ ఉంది? ఉగ్రత నుంచి రక్షిస్తూ ఉంది. కనుక ఆ ఉగ్రత నుంచి రక్షింపబడినటువంటి ఈ మానవుల్ని ఈ యొక్క దైవనీతి వారిని ఏం చేస్తుందంటే కప్పివేస్తూ ఉంది. ఈ దైవనీతి అనేటువంటి షీల్డ్ వారిని ఆవరించుంటా ఉంది. ఆ దేవుని నీతి వారి మీద ఎలా కప్పబడినటువంటి ఒక వస్త్రం మాదిరిగా ఉంటా ఉంది. ఎందుకు ఈ నీతి మనకు మరి ఇవ్వబడతా ఉంది అంటే మనక జీవితంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క నీతి అనేటటువంటి మైమరువు ఎక్కడి నుంచి ఉందంట? ఈ మెడ భాగం నుంచి నడుము భాగం వరకు. మనకుండే ప్రాముఖ్యమైనటువంటి అవయవాలన్నీ కూడా ఎక్కడుంటాయి చెప్పండి? ఎక్కడుంటాయి? ఈ భాగంలోనే ఉంటాయి. ఇక్కడ గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, ఉదర భాగం ఉంటుంది. ఈ భాగంలో ఏ భాగం దెబ్బతిన్నా కానీ మానవుడు ఏమైపోతాడంటే వాడు చనిపోవడానికి దగ్గర వాడిగా ఉంటాడు.
కనుక ఈ భాగాన్ని కాపాడడానికి, ఆ యొక్క హృదయాన్ని కాపాడడానికి, నీ జీవితాన్ని కాపాడడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీతి అనేటటువంటి మైమరువును ఆయన ఏం చేస్తాడంటే ఆయన వస్త్రముగా ఇచ్చాడు, షీల్డ్గా ఇచ్చాడు. ఆ షీల్డ్ను ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే నీలోనికి అపవాది ప్రవేశించలేడు, నీలోనికి అపవాది బాణాలు వేయలేడు. అందుకనే దైవ గ్రంథంలో ఒక మాట వ్రాయబడతా ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడతా ఉంది. రండి, సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. చూడండి, ఈ హృదయంలో నుంచి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు. భౌతికమైనటువంటి శరీరానికి కానీ ఆత్మీయమైనటువంటి శరీరానికి కానీ ఇక్కడి నుంచే జీవధారలు బయలుదేరుతాయి. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చావో, ఎప్పుడైతే నేను ఆయన కొరకు ప్రత్యేకింపబడ్డానని తీర్మానం చేసుకుంటా ఉన్నావో, ఆ దినాన్నే ఆ యొక్క దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క హృదయంలో వచ్చి వసిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ యొక్క జీవితంలో నీ యొక్క హృదయంలో నుంచి ఆయన్ని తీసివేసినట్లయితే ఆ యొక్క హృదయంలో నుంచి ఏం కావు అంటే జీవధారలు బయటికి రావు. అప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు తన యొక్క బాణాలను దాని మీదకి వేసి దానిలో ఏం చేస్తా అంటే చెడుగుతోటి నింపివేస్తాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మీరు గమనించి చూస్తే చూడండి, అక్కడ 13 రకాలైనటువంటి చెడు గుణాలన్నిటినీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే సాతానుడు ఆ యొక్క హృదయంలో పెడతా ఉన్నాడు. అక్కడ రాయబడింది ఏమనుందంటే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయంట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఆ తర్వాత అంటాడు చూడండి ఏమని, ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని ఏం చేస్తాయంట? అపవిత్రునిగా చేస్తాయి. ఒక మనిషి అపవిత్రపడ్డానికి సాతాను చేసేటటువంటి సాతాను వాడింటి బాణం ఏంటి అంటే ఈ యొక్క హృదయం మీద దాడి చేస్తూ ఉంటాడు. ఈ హృదయం మీదకి ఏం చేస్తాడంటే ఆయా రకాలైన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ కారణం చేత అదేమైపోతుందంటే చెడిపోతుంది, ఆ హృదయం భ్రష్టమైపోతూ ఉంది, పాడైపోతూ ఉంది. అయితే దీన్ని జయించడానికి కొరకు ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో నువ్వేం చేయాలంటే నీతి అనే మైమరు వేసుకోవాలి. ఏం వేసుకోవాలి చెప్పండి? నీతి అనే మైమరు వేసుకోవాలి. ఆ మైమరు వేసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ నీతిని నువ్వు ధరించుకున్నప్పుడు, అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసును మీరు ధరించుకునండి. ఆ నీతి ఎవరంటే క్రీస్తు యేసు ప్రభువారే. కాబట్టి ఆ యేసు క్రీస్తు ప్రభువారిని మనం ధరించుకున్నప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మరి హృదయానికి సమీపంగా ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాడు మనలోనికి చెడు తలంపులు తీసుకుని వచ్చినప్పుడు వెంటనే ఏమంటాడంటే ఆయన, లేదు నా ప్రియకుమారా, అది చెడిపోయిన తలంపు, నీలో ఉన్నది చెడిపోయినటువంటి తలంపు, నువ్వు దాన్ని తొలగించుకోవాలి. ఎవరు చెప్తారు? యేసు ప్రభువారు చెప్తా ఉంటాడు. ఆ యొక్క నీతి ఏమైందంటే మన హత్తుకొని ఉండడాన్ని బట్టి ఏమవుతుందంటే వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ప్రతిస్పందిస్తాడు. నువ్వు అపవిత్రమైపోతా ఉన్నప్పుడల్లా ఆయన చెప్తా ఉంటాడు, కుమారుడా నీ హృదయంలోంచి దాన్ని తొలగించుకో, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు, నీ హృదయంలోంచి దాన్ని తీసివేయి. ఆ నీతి ఏం చేస్తూ ఉందంటే నీలోనికి వచ్చే అపవిత్రత అంతటినీ కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసేదిగా ఉంటాం. కాబట్టి గమనించండి, సాతానుడు తన యొక్క దాడి ఈ యొక్క హృదయంలో తలంపుల మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ యొక్క దాడి చేసి నిన్ను అపవిత్రంగా చేయాలని కోరుతూ ఉంటాడు. రకరకాలైనటువంటి ఆలోచనలు, ఆ తలంపులన్నీ కూడా నీ హృదయంలోనికి తీసుకుని వస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే నీతి అనే మైమరువును ధరించుకోవాలి. ఆ నీతి అనే మైమరువును ధరించుకున్నప్పుడు ఆ మైమరువు లేకుంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడంటే వెంటనే దాన్ని పవిత్రపరుస్తూ ఉంటాడు.
ఎలా పవిత్రపరుస్తాడు? చూడండి, ఇదే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం మొదటి వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. ఎలా తీర్చబడతామంటే విశ్వాస మూలముగా. వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను రక్షణ పొందిన దినాన్ని నన్ను నీతిమంతునిగా చేశావు, ఆ నీతిని నాకు అనుగ్రహించావు, మళ్ళీ నీ యందు విశ్వాసం ఉంచుతా ఉన్నాను, మళ్ళీ నీ యందు నమ్మిక ఉంచుతా ఉన్నాను. ప్రభా, నాలో ఉన్నటువంటి ఈ చెడునంతటిని తొలగించు, నన్ను నీతిమంతునిగా చెయ్యి అంటే ఆయన ఏం చేస్తా అంటే నిన్ను నీతిమంతునిగా చేస్తూ ఉంటాడు. అందుకనే ఇంగ్లీష్లో 2 మాటలు చెప్తారు దీనికి, ఈ యొక్క నీతికి ఏంటంటే మరి ఇంప్యూటెడ్ రైటియస్నెస్. ఏంటంట? ఇంప్యూటెడ్ అంటే ఆరోపించబడినటువంటి నీతి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఎలా చేస్తూ వచ్చాడంట? పాపముగా చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడంటే నీతి కావడానికి నీ నిమిత్తం ఆయనే పాపంగా మారిపోతూ వచ్చాడు. ఇది ఎప్పుడైతే నువ్వు రక్షణ తీర్మానం చేసుకున్నావో ఆ దినాన్నే నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసినంటే నీతిమంతునిగా చేసినాడు. దీన్ని ఇంప్యూటెడ్ రైటియస్నెస్, ఆరోపింపబడింది. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చామో, ఆయన క్షమాపణ వేడుకున్నామో ఆ రోజు నుంచి కూడా నీవు నీతిమంతుడివే. నిశ్చయంగా అది నీ జీవితంలో ఆయన చేసిన కార్యం అది. అయితే ఆ నీతిలో మనం పాలిభాగస్థలం కావాలి. దాన్ని ఇంపార్టెడ్ రైటియస్నెస్ అంటున్నారు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, 3వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తం. ఎలా ఉండాలంట? అనుదినము క్రీస్తు అనుగ్రహించేటటువంటి క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిని బట్టి, ఆయన యందలి విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతిని కలిగి ఉండాలి. ఎవ్రీడే మన జీవితంలో ఎలా ఉండాలంటే పార్టేకర్స్గా ఉండాలి, ఆ నీతిలో పాలిభాగస్థులమై ఉండాలి. అంటే ప్రతి దినము కూడా ఏం కావాలంటే యేసు ప్రభువారికి నీతిలోనూ భాగస్థుడుగా ఉండాలి. అందుకని ఆయన అంటాడు, ఏమంటున్నాడంటే ఆయన అనుగ్రహించి నీతి గలవాడనై ఏమంటాడు ఇంకా, ఆయన యందు అగుపడి నిమిత్తం. అంటే యాత్రా జీవితం అంతటిలో కూడా ఎలా ఉండాలంటే ఆ నీతిలో పాలిభాగస్థుడు కావాలి. ఆ నీతిలో పాలిభాగస్థుడు కావాలంటే అది నిన్ను అంటి ఉండాలి. నీతి అనే మైమరువు నీ హృదయానికి అంటుకొని వాడిగా ఉండాలి. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతి అనే మైమరువును నీకు సాధనంగా ఇచ్చాడు. ఎందుకంటే శత్రువు ఏం చేస్తాడంటే ఆ మార్కు 7:21 నుంచి ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి ఆ బాణాలన్నీ కూడా నీ హృదయం మీద సంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 13 రకాల బాణాలు ఉన్నాయి. ఆ 13 కూడా నువ్వు జయించాలి అంటే నువ్వేం చేయాలంటే యేసు ప్రభువారి యొక్క నీతిని ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ భాగం అంతట్లో కూడా నువ్వు కలిగి ఉండాలి. నా దేహము నా ప్రభు కొరకే, నేను నీతి కొరకే జీవించాలి. దేవుడు నాకు నీతిని ఇచ్చాడు, ఇక నుంచి నేను నీతిమంతుడను, నీతిలో నేను జీవించాలి, నీతితో నేను బ్రతకాలి అనేటటువంటి ఆ యొక్క తలంపుని కలిగిన వారంగా ఉంటూ రావాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఆ యొక్క రెండవ విషయం ఏంటంటే నీతి అనేటటువంటి మైమరువును మనం కలిగిన వారంగా ఉంటూ రావాలి. తర్వాత చూడండి, తర్వాత భాగానికి వద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మొదటి వచనాన్ని చదువుకుందాం. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొనడి. పాదములకు ఏం తొడుక్కోవాలా? సమాధాన సిద్ధ మనస్సు వలనైన స్వార్థ వలనైన జోడు, సమాధాన సిద్ధ మనస్సును జోడును తొడుక్కోవాలి.
ఈ జోడు లేకుంటే ఈ యొక్క శాండల్స్ లేకుంటే ఆ యొక్క బూట్లు లేకుంటే చెప్పులు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే వాటి యొక్క ఉపయోగాన్ని మనం గమనిస్తే ప్రాముఖ్యంగా అవి ఏం చేస్తాయంటే ఆ యొక్క మన పాదాలను ఆ జోళ్ళు ఏం చేస్తాయండి, కాపాడుతూ ఉంటాయి. మన పాదాలకు ఏ ముళ్ళు గుచ్చుకోకుండా, ఏ రాళ్ళు గుచ్చుకోకుండా ఈ జోళ్ళు ఏం చేస్తాయి, అనుదినము కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి. రెండవదిగా యూదాదేశపు సాంప్రదాయం ప్రకారం మనం గమనించి చూసినప్పుడు యూదాదేశంలో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒక యజమానుడు ఉంటే, ఒక సంపన్నుడు ఉంటే, ఆ సంపన్నుని ఇంటిలో అనేక మంది దాసులు ఉంటూ ఉండేవారు. చాలామంది దాసులు ఉంటూ ఉంటారు. అయితే ఆ దాసులందరూ కూడా ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేయరంటే చెప్పులు ధరించుకోరు. ఎవరు ధరించుకుని ఉంటారు అంటే కేవలం కుమారులు మాత్రమే. ఎవరు ధరించుకుని ఉంటారు? కుమారులు మాత్రమే ధరించుకుంటారు. అంటే అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే నేను ప్రభువులో కుమారత్వాన్ని కలిగి ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సువార్త ఇక జోడు అనేటటువంటి ఏం చేస్తుందంటే, లోకములో మనం బయటికి వెళ్తున్నప్పుడు చుట్టూ చాలా మాలిన్యం ఉంటుంది కదా, ఆ మాలిన్యాన్ని నుంచి నిన్ను కాపాడుతూ ఉంటుంది. మొదటిదిగా అది నిన్ను రక్షిస్తుంది. రెండవదిగా అది నిన్నేమని తెలియజేస్తుంది, నువ్వు కుమారుడవు, దాసుడువు కాదు కుమారుడు అనే సత్యాన్ని తెలియజేస్తుంది. మూడవదిగా అదేం చేస్తూ ఉంది అంటే నిన్ను ఆ యొక్క అపవిత్రత నుంచి కాపాడుతుంది. దీన్ని ఇప్పుడు సువార్తకు అన్వయించుకుందాం. ఆ సువార్తని ఎప్పుడైతే నువ్వు చెబుతూ ఉంటావో ఇతరులకు ఏం జరుగుతుంది అంటే నిన్ను నీవు రక్షించుకుంటావు. ఏం జరుగుతుంది చెప్పండి? సువార్తని ఇతరులకు చెబితే ఏమవుతావు? నీవు రక్షించుకుంటావు, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఎందుకు అంటే నువ్వు సువార్త చెప్తున్నప్పుడు ఏమని చెప్తావు చెప్పండి? యేసుప్రభువు నిజమైన దేవుడండి, ఆయన నా జీవితాన్ని మార్చివేశాడు, ఆయన నా జీవితంలోకి వచ్చాడు. ఒకప్పుడు నేను పాపిగా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నా జీవితం నూతనమైన విధానంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ మాట చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నిన్ను గమనిస్తూ ఉంటారు, నిన్ను చూస్తూ ఉంటారు. ఇప్పుడు రెండో రోజు నువ్వేం చేస్తావంటే నువ్వు కనుక వాళ్ళు కనబడుతున్నప్పుడు నువ్వు తప్పుదారిలో నడుస్తావా? నడవు కదా. ఏమంటావు? నేను నిన్నే కదా వారికి స్వార్థ ప్రకటించా, వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారుగా, నేను ఇప్పుడు ఈ తప్పు చేయొచ్చా? చేయలేను. కనుక నువ్వేం చేస్తావంటే వెంటనే నువ్వేం చేస్తావంటే ఆ యొక్క సరైనటువంటి విధానంలో నీ ఆత్మను కాపాడుకుంటావు. ఆ సువార్త ఏం చేస్తుందంటే నీ ఆత్మ నువ్వు మరలా నాశనానికి వెళ్ళిపోకుండా నిన్ను ఆపేదిగా ఉంటా ఉంది. రెండవదిగా గమనించినప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం? ఆ చెప్పులు వేసుకున్నవారు కుమారులు అని చెప్పుకున్నాం. ఆ కుమారులు అన్నప్పుడు ఏం జ్ఞాపకం చేస్తుందంటే నువ్వు సువార్త చెప్తున్నప్పుడు నువ్వేమని చెప్తూ ఉంటావంటే, ఇదిగో దేవుడు నన్ను ఏం చేసినాడు, ఆయన కుమారునిగా చేశాడు, నేను ఇప్పుడు ఎవరిని, ఆయన వారసుడిని, నా కొరకు పరలోక రాజ్యంలో సమస్తాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు, నేను ఒకరోజు ఆయన్ని చేరుకుంటాను, నేను ఆయన్ను అనుసరిస్తూ ఉన్నాను అని చెప్పి నువ్వు చెప్తా ఉంటావు. అంటే నీ జీవితంలో ఏమొస్తుందంటే టీవీ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? హుందాతనం వస్తుంది, కుమారత్వం వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎలా నడుచుకోగలుగుతావంటే నీ ప్రభు కొరక నేను ప్రభు యొక్క కుమారుడను అనేటువంటి విషయాన్ని నువ్వు గమనిస్తూ నడుచుకుంటూ ఉంటావు. ఆఖరిగా ఇంకో మాట చెప్పబడతా వచ్చాను. ఏమందంటే అదేం చేస్తుంది? అపవిత్రత నుండి నిన్ను కాపాడుతుంది. ఎప్పుడైతే నువ్వు స్వార్థం చెప్తా ఉంటావో అది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే నీకు కలిగేటటువంటి మాలిన్యం ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే నేను ఇప్పుడే కదా స్వార్థ చెప్పా, ఇప్పుడే కదా నేను వాళ్ళతో స్వార్థం పంచుకున్నా, ఇప్పుడు నేను ఈ యొక్క చెడ్డది నేను చూడొచ్చా, ఇప్పుడే కదా నేను స్వార్థ చెప్పా, ఇప్పుడు నేను ఈ చెడ్డ పలుకులు పలకొచ్చా. మాలిన్యం నుంచి అదేం చేస్తుంది? నిన్ను కాపాడేదిగా ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథకర్త అంటాడు, రక్షింపబడుచున్న వారికి సువార్త ఏంటి? దేవుని శక్తి. ఏంటంట? దేవుని శక్తి. నువ్వు ఎలా ఉంటావంటే బలవంతుడు అవుతావు. అందుకనే ఆ భక్తుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? మనం ఏం వేసుకోవాలంట? సువార్తను అనేటువంటి జోడు తొడుక్కోవాలా. చెప్తున్నామా మరి సువార్త? బాప్తిజం ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు మాత్రము నువ్వెవరికైనా క్రీస్తుని గురించి తెలియపరిచావా అని రాస్తే తెలియపరిచానని చెప్తాం.
ఎంతమందికి తెలియపరిచావు? ఎంతమందితో నీ సువార్తను పంచుకున్నావు? నీ తల్లిదండ్రులు, నీ ఇరుగు పొరుగు వారు అనేక మందితో నువ్వేం చేయాలంటే నీ క్రీస్తు ప్రభువాన్ని ప్రకటించు. అప్పుడు నీ ఆత్మను నువ్వు రక్షింపుకుంటావు. నీకు గొప్ప మేలు కలుగుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అయితే ఒక మాట అంటాడు, 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, అయ్యో నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ఏమంటాడు? నాకు శ్రమ. నిజం చెప్పండి, సువార్త వినకపోతే శ్రమనా, సువార్త వింటే శ్రమనా? సువార్త విననోళ్ళకి కదా శ్రమలు వచ్చేది. వాళ్ళు సువార్త వినలేదు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళతారు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు? అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే ఎవరికి శ్రమ? నాకే శ్రమ. ఎందుకంటున్నాడు ఆ మాట? ఆ సువార్తను నేను ఎప్పుడైతే ప్రకటించనో అప్పుడు నా జీవితాన్ని నేను కాపాడుకోలేను. అప్పుడు నా తండ్రితో ఉండే సంబంధం తెగిపెట్టి ఆ యొక్క పర్యవసానం కలుగుతూ ఉండొచ్చు. మూడవదిగా అపవిత్రతలో పడిపోయింటి అవకాశం కూడా కలగచ్చు. అందుకనే నేనేం చేస్తానంటే అనుదినము కూడా నేనేం చేస్తాను? సువార్తను ప్రకటిస్తాను. కీర్తనల గ్రంథములు కూడా అంటాడు, ఏమంటాడంటే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. 116వ కీర్తన 118వ కీర్తనలోనే ఉంటుంది ఆ మాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మన ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో ఆ సువార్తను ప్రకటిస్తే, యెషయా గ్రంథము రాయబడతా ఉంది ఏమని ఉంటాయంటే, సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, నహూములో కూడా చెప్తా ఉంటాడు ఏమనంటే, సువార్త ప్రకటించేటి వారి పాదములు సుందరములై ఉంటా ఉన్నాయి. కనుక నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క సువార్తను ప్రకటిస్తున్నావో నీ జీవితాన్ని ఆత్మీయంగా నువ్వు ఎంతో సుందరమైనటువంటి జీవితంగా నువ్వు రూపొందించుకుంటున్నావు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఆఖరిగా ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తున్నాను. ఇక్కడే రండి, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. ఏంటంట? సిద్ధ మనస్సును జ్ఞాపకం చేస్తుంది. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఈ యొక్క జోడు ఏం జ్ఞాపకం చేస్తుందంటే సిద్ధ మనస్సు. 7 విషయాలు మీకు చెప్పేసి ముగించేస్తాను. మొదటిదిగా ఏంటి అంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వినుటకు సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలా? దేవుని వాక్యాన్ని వినడానికి. బీ రెడీ టు హియర్. నీవెల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. రెండవ మాటగా చెప్తున్నాను, ఆత్మీయంగా యవనస్తులైనటువంటి బిడ్డలుగా మీరు ఉంటున్నప్పుడు మార్క్స్ వార్త 14వ అధ్యాయము 38వ వచనంలో అక్కడ రాయబడతా ఉంది, ఆత్మసిద్ధమే కానీ ఏంటంట? దేనికి సిద్ధంగా ఉండాలా? ప్రార్థనకు సిద్ధంగా ఉండాలా. దేనికి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన కొరకైన సిద్ధపాటు. మొదటికి వాక్యం కొరకైన సిద్ధపాటు ఉండాలి. రెండవది దేని కొరకు? ప్రార్థన కొరకైనటువంటి సిద్ధపాటు మీ జీవితంలో ఉండాలి. మూడవదిగా 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనములో అక్కడ రాయబడుతూ ఉంది. ఏమని రాయబడుతుందంటే, నీ దాసులమైన మేము మా ఏలినవాడవు రాజునగును సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాం. అంటే ప్రభువు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఎప్పుడైనా ప్రభా, నువ్వు ఎప్పుడైనా పిలువు, నేను వచ్చేస్తా. నువ్వు నాకు పలానా పని నీ ఇంటిలో ఉందని చెప్పాయా, నేను వచ్చేస్తా. ఆ సిద్ధపాటు నీకు ఉండాలి. అది ఆ జోడు జ్ఞాపకం చేస్తూ ఉంది. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇలాగుంటుంది. 15-16 వచనాల్లో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సువార్తను గురించి మీరు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. వారు ఏది అడిగినప్పటికీ కూడా మీరు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ వాక్యం చేత మీ హృదయాలు నింపివేసుకున్నప్పుడు వారు ఏది అడిగినా కానీ నువ్వేం చెప్తావంటే సిద్ధంగా వారికి సమాధానం చెప్తావు. కనుక నీ యొక్క వాక్యం చేత నీ హృదయాలను నింపుకోవాలి.
తద్వారా నువ్వేం చేస్తావంటే సువార్త ప్రకటనకు సిద్ధంగా ఉంటావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. మీకు ఒకరి మీద ఒకరికి విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడలను వారిని క్షమించుడి. అంటే క్షమించుటకు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే సిద్ధమైన మనస్సు కలిగిన వారంగా ఉంటూ రావాలి. ఎలాంటి మనస్సు కలిగి ఉండాలా? క్షమించేటటువంటి సిద్ధ మనస్సు ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఆఖరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను రండి. 2వ తిమోతీలకు రాసినటువంటి పత్రిక 2వ తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనము ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాట చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి సత్కార్యమునకు, ఏదైనా మంచి కార్యం చేయబడతా ఉందంటే ఆ కార్యం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడతా ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు నీవు ఏం చేయాలంటే ప్రభు ఇంటిలో ఏదైనా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క దినాన మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు ఏంటంటే ఈ యొక్క మరి సర్వాంగ కవచములో నీతి అనేటటువంటి మైమరువు నువ్వు ధరించుకున్న ద్వారా నువ్వేం చేయబడతావు అంటే సాతాను జయించగలుగుతావు. ఎస్, నేను ఇప్పుడు దేవునిలో ఉన్నాను, దేవుని నీతి నాకు ఆరోపింపబడింది, నేను ఇప్పుడు నీతిమంతుడనే, నేనేమాత్రం అపవిత్రుడని కాను అని చెప్పి నువ్వు దుష్టుడు వేసేటటువంటి ప్రతి అగ్ని బాణాన్ని విశ్వాసం ద్వారా జయించగలుగుతావు. రెండవదిగా సువార్త వలన సిద్ధ మనస్సు అనేటటువంటి ఈ జోడు తొడుక్కునట ద్వారా నువ్వు సువార్త ప్రకటించడం ద్వారా నీ ఆత్మను నీవు రక్షించుకుంటావు. రెండవదిగా నీ కుమారత్వాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు. మూడవదిగా లోకంలో కలిగే ప్రతి విధమైన అపవిత్రత నుంచి నువ్వు తప్పించుకుంటావు. అంత మాత్రమే కాదు, ఈ సిద్ధ మనస్సుతో నువ్వేం చేయాలి అంటే ఈ యొక్క 7 ఈ విషయాలు నువ్వు చేసినప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎలా ఉంటావు అంటే బలము కలిగిన వాడై నువ్వు శత్రువు యొక్క ప్రతి విధమైనటువంటి దాడుల నుంచి కూడా నిన్ను కాపాడుకుంటావు. అందుకే ఈ యొక్క సిద్ధపాటు ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో ఒక యవనస్తుడిగా నువ్వు కలిగి ఉండాలి. తద్వారా నువ్వేమవుతావంటే యవనస్తుడిగా బలవంతుడు అవుతావు. దుష్టుని యొక్క అగ్ని బాణాలు ఆర్పడానికి నువ్వు శక్తివంతుడు అవుతావు. అటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. మనం ప్రార్థన చేసుకుందామండి.